నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సర్వేల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని గత పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. సర్వే ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని సమాచారం అందించడం ద్వారా ప్రజల ఆలోచనలు తెలుస్తాయని అందరూ భావించేవారు. కానీ ప్రస్తుతం సర్వే ఫలితాలు, గ్రౌండ్ సిచ్యువేషన్, ఎన్నికల ఫలితాలు కూడా మూడు రకాలుగా వస్తున్నాయి. గ్రౌండ్లో ఉన్నది ఎన్నికల ఫలితాల్లో కనిపించాలి, కానీ సంథింగ్ ఏదో జరుగుతోందని, ఓట్ చోరీ జరుగుతోందని విపక్షం కస్సుమంటుంటే, అసలు ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్లో మార్పులపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని సెఫాలజిస్టులు మండిపడుతున్నారు. మొత్తంగా దేశంలో సీన్ ఇలా ఉంది. ఓవైపు దేశం మొత్తం వరదలు, కోట్లాది మంది ప్రమాదపు అంచుల్లో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. రూపాయి విలువ 90 రూపాయలకు చేరుకుంటోంది. కానీ ప్రపంచ 3వ ఆర్థిక వ్యవస్థగా మారామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇలాంటి తరుణంలో ఇండియా టుడే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ మరోసారి పలకరించింది. గతంలో ఈ సంస్థ ఇచ్చిన సర్వేలపై ఎన్నో అంచనాలున్న నేపథ్యంలో తాజాగా త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత విశేషంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. బీహార్లో తిరిగి ఎన్డీఏ వస్తోందని, తమిళనాడులో తిరిగి డీఎంకే ఆధ్వర్యంలోని ఇండియా కూటమి విజయం సాధిస్తోందని సర్వే చెప్తే, ఇక బీజేపీకి మాత్రం మరోసారి సొంతంగా మెజారిటీ మార్క్ రాదని మాత్రం చెప్పింది. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మూడ్ ఆఫ్ ది నేషన్ చెప్తోంది. ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గతంలో కంటే పాపులారిటీ పెంచుకున్నట్టుగా కనిపిస్తున్నారు. ఆయనను 50% మంది ఆమోదిస్తుండగా 15% మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వే ప్రకారం ఇప్పుడే లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ మరోసారి ఆధిపత్యం చాటుకుంటుందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే తేల్చింది. జూలై 1 నుంచి ఆగస్టు 14, 2025 మధ్య దేశవ్యాప్తంగా 2,826,000 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ అంచనా ప్రకారం ఎన్డీఏ 324 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. 2024లో 293 సీట్లు గెలిచి మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఈసారి మరింత బలపడినట్లు సర్వే సూచిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ 2024లో 234 సీట్లు గెలుచుకోగా, తాజా సర్వేలో ఆ సంఖ్య 208కి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ ఒక్కటే 260 సీట్లు సాధించవచ్చని సర్వే చెబుతోంది. అయితే ఇది సాధారణ మెజారిటీకి కావాల్సిన 272 సీట్లకు తక్కువే. ఫిబ్రవరి పోల్స్లో బీజేపీకి 281 సీట్లు, ఎన్డీఏకి 343 సీట్లను సర్వే అంచనా వేసింది. తాజా సర్వేలో బీజేపీకి 260, ఎన్డీఏ 324 సీట్లకు తగ్గింది. కాంగ్రెస్కు 97 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఓట్ల శాతం విషయంలో ఎన్డీఏకి 46.7%, ఇండియా కూటమి 40.9% వద్ద నిలుస్తుందని సర్వే పేర్కొంది. మొత్తం మీద ఎన్డీఏ ఆధిపత్యం కొనసాగుతున్నా బీజేపీ సొంత మెజారిటీ కోసం ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి ఉందని సర్వే స్పష్టం చేసింది. ఇండియా టుడే సీ ఓటర్ ఆగస్టు 2025 మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు రేటింగ్ కొద్దిగా పడిపోయినట్టు తేల్చింది. ఫిబ్రవరి 2025 సర్వేలో 62% మంది ఆయన పనితీరును ప్రశంసించగా, తాజా సర్వేలో ఈ సంఖ్య 58%కి తగ్గింది. అంటే మూడో టర్మ్లో 11 ఏళ్ల పాలన తర్వాత ప్రజా మద్దతు కొద్దిగా క్షీణించింది. సర్వే ప్రకారం మోడీ పనితీరు అత్యుత్తమమని 34.2% మంది, బాగుంది అని 23.8% మంది పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరిలో 36.1% మంది అత్యుత్తమం అని చెప్పగా, ఈసారి ఆ సంఖ్య తగ్గింది. అదే సమయంలో ఆయన పనితీరు యావరేజ్ అని 12.7% మంది, పేలవం అని 12.6% మంది, ఘోరం అని 13.8% మంది అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సర్వేలో 26.4% మంది మోడీ పనితీరును ప్రతికూలంగా రేట్ చేశారు. సర్వే ప్రకారం ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ప్రజాదరణ కొనసాగుతోంది. సర్వేలో పాల్గొన్న వాళ్లలో 50% మంది ఆయన పనితీరు బాగుందని చెప్పగా, కేవలం 15% మంది మాత్రమే నెగటివ్గా స్పందించారు. విపక్షాలకు నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీ అత్యంత అనుకూల నాయకుడన్న భావన సర్వేలో వ్యక్తమైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్,
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీలతో పోలిస్తే రాహుల్ అగ్రస్థానంలో నిలిచారు. ఫిబ్రవరి సర్వే రాహుల్ గాంధీ ప్రజాదరణ 23.9% నుండి 28.2% పెరిగింది. ఇక ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఆగస్టు 2025 సర్వే ఓటర్ల మనోభావాలను వెలుగులోకి తెచ్చింది. ఫలితాల ప్రకారం ఇప్పుడు బీహార్లో లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది. 2024 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ల శాతం 47% ఉండగా ఈసారి అది 50%కి పెరిగే అవకాశం ఉందని సర్వే చెప్పింది. అదే సమయంలో ఇండియా కూటమి 39% నుంచి 44%కి పెరగనుంది. అయినప్పటికీ ఓటు శాతం పెరుగుదల సీట్లలో ప్రతిఫలించకపోవచ్చని అంచనా వేసింది. ఎన్డీఏ కూటమి 30 నుంచి 32 సీట్లు గెలుచుకుంటుందని, ఇది 2024లో గెలుచుకున్న 30 సీట్ల కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంటుందని సర్వే అంచనా వేస్తోంది. ఇక మరోవైపు ఇండియా బ్లాక్ 9 సీట్ల నుంచి 8 సీట్లకు తగ్గే అవకాశం ఉందంది. అయితే ఈ గణాంకాలు కేవలం లోక్సభ ఓటింగ్ ధోరణిని మాత్రమే ప్రతిబింబిస్తాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వేరే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని సర్వే నిర్వాహకులు స్పష్టం చేశారు. 2024 లోక్సభలో ఎన్డీఏ బీహార్లో 40 సీట్లతో 30 గెలుచుకోగా ఇండియా బ్లాక్ 9 సీట్లు సాధించింది. ఆగస్టు 2025 మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతో సంబంధాలు తిరిగి పునరుద్ధరించుకున్న పరిస్థితి ఏం మారేలా లేదు. తాజా అంచనాల ప్రకారం ఎన్డీఏ కేవలం 3 సీట్లు గెలుచుకుంటుందని, ఓట్లు మాత్రం పెరుగుతాయని సర్వే తెలిపింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికార వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్రంలోని 39 లోక్సభ సీట్లలో 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అంది. హిందీ భాషా వివాదం నేపథ్యంలో డీఎంకే తీసుకున్న వైఖరికి ప్రజల మద్దతు లభించిందని సర్వే తెలిపింది. ఇక సూపర్ స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం ఎన్నికల సమీకరణలను ప్రభావితం చేస్తోందని సర్వే హెచ్చరించింది. విజయ్ పార్టీ డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చి పరోక్షంగా డీఎంకేకి లాభం చేకూర్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా 18% ఓట్లు పొందింది. ఇప్పుడు అదే ఓట్ల వాటా 37%కి పెరుగుతుందని సర్వే అంచనా వేసింది. ఫిబ్రవరి 2025లో ఇది 21%గా మాత్రమే ప్రొజెక్ట్ చేసింది. ఇండియా బ్లాక్ మాత్రం 52% నుండి 48%కి తగ్గిన సీట్లు మాత్రం తగ్గవుంది. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ జూలై 1 మరియు ఆగస్టు 14, 2025 మధ్య అన్ని లోక్సభ విభాగాల్లో 54,788 మంది వ్యక్తులను సర్వే చేసి నిర్వహించింది. సీ ఓటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా నుండి అదనంగా 1,52,038 ఇంటర్వ్యూలను విశ్లేషించారు. మొత్తం 2,06,826 మంది అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహించారు. ఇక మొత్తంగా సర్వే గురించి మనం ఏం తెలుసుకోవాలి అన్న దానిపై ఒక్కో అంశాన్ని వివరించి తెలుసుకుందాం. ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం గురించి, ఆ తర్వాత ఇండియా కూటమి గురించి, రాహుల్ గాంధీ పాపులారిటీ గురించి, అలాగే బీహార్, తమిళనాడులో జరగనున్న ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. వీటన్నింటిపై విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం. సో పుల్లారావు గారు, ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ ఆగస్టు 2025 సర్వే ప్రకారం చూస్తే మోదీ ప్రభుత్వం యొక్క అప్రూవల్ రేటింగ్ అనేది ఫిబ్రవరి 2025లో 62% ఉంటే ఆగస్టు 2025లో 58%కి తగ్గింది. అది అంటే దీని తగ్గడానికి కారణాలు ఏంటంటారు? అండ్ ఈ సర్వే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాబోయే ఎలక్షన్స్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? 11 సంవత్సరాల అయింది నరేంద్ర మోడీ, తప్పకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆయన మీద వ్యతిరేకత రావటం చాలా ఖాయం. కానీ ఇప్పుడు ఇంకా ఎలక్షన్లు ఏం ఎదురుగా లేవు. ఆయన పాపులరా కాదా ఈ సర్వే అడుగుతున్నారు. అంటే పోల్సట్లేదు కదా, ఎవరితోనూ పోల్సట్లేదు కదా, ఎలక్షన్ కాదు కదా. సో తప్పకుండా ఇది నరేంద్ర మోడీకి ఒక వార్నింగ్ సైన్. ఏంటంటే ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు, వ్యవసాయం సరిగ్గా లేదు, ఒక వార్నింగ్ సైన్. ఆయన 11 సంవత్సరాల్లో
చాలా విషయాల్లో బాగా చేసిన, దేశానికి డిఫెన్స్, దేశానికి ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇది దౌత్యం, ఇవన్నీ బాగా చేశారు, విశేషంగా చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు, చాలా చేశారు. కానీ ఫైనల్గా ఓటర్స్ అడిగేది నాకేం చేసావని అడుగుతారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది వాళ్ళకి అందకపోతే. అందువల్ల ఇప్పుడు ఆయన చేయబోయేది ఆయన చెప్పడం కూడా జిఎస్టీ తగ్గిస్తా, ఎందుకంటే జిఎస్టీ తగ్గించగానే ప్రజల చేతిలో క్యాష్ ఎక్కువ వస్తాయి, వాళ్ళ డైరెక్ట్ క్యాష్ చేసినట్టుగా వస్తాయి. సో ఆయన గ్రహించేడు అని నేను భావిస్తాను. ఆయన పాపులారిటీ సేవ్ చేసుకోవటానికి కొన్ని పనులు చేయాలి అని తప్పకుండా ఆ థియరీ మీదే ఉన్నాడని మనం అందరం భావించవచ్చు. ఎలర్ట్గా ఉంటాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. ఆయన ఎప్పుడైతే పని జరగదో పూర్తిగా డైరెక్షన్ తిప్పేస్తాడు. సో ఇది మంచిది కూడా ఒక సైన్, ఆయనకు వార్నింగ్ ఇవ్వటం. అందువల్ల అది జాగ్రత్త పడతాడు. అంతా ఇప్పుడు 11-12 సంవత్సరాల తర్వాత ఇంత పాపులారిటీ మెయింటైన్ కూడా చేసుకోవటం కష్టం, చాలా కష్టం. ఎక్కువ ఫోర్సెస్ ఉన్నాయి భారతదేశం మీద పనిచేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా ఇక్కడే వ్యతిరేకత కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ఉండగా ఇప్పుడు ఇంతవరకు మెయింటైన్ చేయగలిగేదంటే చాలా ఆశ్చర్యమైన కారణం. ఇది ఎలాగున్నది, ఈయన పాపులారిటీ ఏంటి చూడాలి. ఎవరు వ్యతిరేకం తిరుగుతున్నారు అది ఈ సర్వే చెప్పట్లేదు కదా. ఎవరు ఏ సెక్షన్స్ వ్యతిరేక తిరుగుతున్నారు ఈ సర్వే చెప్పట్లేదు. ఈ సర్వే ఫ్యాక్ట్స్ ఇచ్చింది. ఇంత లక్షల మంది చేశాం, కొంతమంది ఇలాగన్నారు, కొంతమంది అలాగన్నారు. అందువల్ల ఇది సర్వే ఆయన వరకు ఆయన జాగ్రత్త పడాలి. కానీ ఇది పెద్ద ట్రెండ్ ఏమన్నా మార్చేసిందా అంటే నాకు కనపడలేదు. ఎందుకంటే స్టడీగా ఆయనకు 50%, 48%, 52% వస్తూ ఉన్నారు. అది చిన్న విషయం కాదు. ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు పాపులారిటీ పడిపోతుందో దాన్ని ఎదుర్కోవటానికి allies తీసుకోవచ్చు, వేరే పార్టీ వాళ్ళు కలుపుకోవచ్చు. సో అది చేస్తారు. ఇదేమన్నా డేంజర్ సిగ్నలా అంటే ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు డేంజర్ సిగ్నలే. ప్రజలు ఎప్పుడు వ్యతిరేకం అయిపోతారో పూర్తిగా మనం చెప్పలేం. కాబట్టి జాగ్రత్త తప్పకుండా పడాలి. తర్వాత ఇంకోటి కూడా నాలాంటి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఈ క్యాబినెట్ అనేది గవర్నమెంట్ ఫేస్ కాబట్టి రీషఫుల్ చేస్తూ ఉండాలి, కొత్త రక్తం తేవాలి, తప్పదు. ఎందుకంటే 5-6 పెద్ద మంత్రులు ఉన్నా బాగా చేస్తున్నా, దానికి ఏం డౌట్ లేదు. రాజ్నాథ్ సింగ్, లేకపోతే హోమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్, కొంతమంది బాగా చేస్తున్నారు, కొంతమంది అలా బాగా చేయట్లేదు. అది నరేంద్ర మోడీ రీషఫుల్ చేయాలి, కొత్త ఫేసెస్ తేవాలి, కొత్త రక్తం తీసుకొచ్చిన చూపెట్టాలి, అది చేయాలి. చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, బాగా అలర్ట్గా మారిపోతూ ఉంటాడు, డైరెక్షన్ మారుస్తాడు. సో సర్వే మెయిన్ పాయింట్ ఏంటంటే, వ్యతిరేకం ఎవరు తిరిగారు, ఏ రాష్ట్రంలో, ఏ కులం, ఏ సెక్షన్, ఏ తరగతి, అది రాలేదు కదా. సో కొంత క్లియర్గా చెప్పడానికి కష్టం. అయితే ప్రజలు, మీరు ఇందాక అన్నారు మాకేమి ఇచ్చారనేది చూస్తారు అల్టిమేట్గా అని అన్నారు. అయితే ప్రజలు కొందరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలామంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి వాళ్ళు ఎక్కువగా సాటిస్ఫాక్షన్గా లేరు. అలాగే ఆదాయం తగ్గిందని, తర్వాత ఇన్ఫ్లేషన్ ఇది ఉందని చెప్పారు. అంటే 26% మంది నిరుద్యోగం అనేది ఒక అతిపెద్ద సమస్యగా చెప్పారు. 19% మంది ఈ ఎక్కువగా ధరల పెరుగుదలపైనే వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఆల్టర్నేటివ్స్ ఏంటంటారు? తప్పకుండా ధరలు తగ్గాలంటే ఆ జిఎస్టీ ట్యాక్సెస్ అవి తగ్గించాలి, ట్యాక్స్ కలెక్షన్ తగ్గించాలి, తప్పదు. అది చేయలేదు. ఈ 11 సంవత్సరాలు ట్యాక్సెస్ పెంచుకుంటా తీసుకురావటం చాలా బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చింది ప్రజల మీద. సేవింగ్స్ హ్యాబిట్ పోయింది. ఏ దేశం ఎక్కువ పొదుపు హ్యాబిట్ ఉండేది ప్రపంచంలో అంటే భారతదేశం తర్వాత జపాన్, చైనా. పొదుపు, ఆ పొదుపు తగ్గిపోతూ వస్తుంది భారతదేశం. ఎందుకంటే డబ్బు ఇన్కమ్ లేదు, చేతిలో డబ్బు ఉండలేదు, ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీనివల్ల సేవింగ్స్ పడిపోయినాయి ప్రజల చేతిలో. అదో పెద్ద డేంజర్ సిగ్నల్. నరేంద్ర మోడీ అర్థం చేసుకోవట్లేదు. ఏదో ఈ పేపాల్ ఇలాంటి క్యాష్ అంతా డిజిటల్ క్యాష్ చేసాం, ఇలాంటి అంతా ఉపయోగం లేదు. అంత పెద్ద దేశం అమెరికా, జపాన్లో ఈవేళ 5 పైసల కాయిన్ కూడా వాడుతున్నారు. 5 పైసల కాయిన్ ఇక్కడన్నీ మార్చేసి ఇది అనవసరంగా కొన్ని విషయాలు చేస్తున్నారు.
నరేంద్ర మోడీ అన్ని చాలా వరకు బాగా చేసిన ఈ ఆర్థిక వ్యవస్థలో నవంబర్ 8, 2016 డిమానిటైజేషన్ చేశాడు, నోట్బందీ. మ్మ్. దాని అప్పటి నుంచి ఆయన ఎకానమీ కంట్రోల్ నుంచి పోయింది. అప్పటి నుంచి నిరుద్యోగాలు పెరిగిపోయారు. ఎప్పుడైతే నోట్బందీ ఇంట్రడ్యూస్ చేశారో దాదాపు 1 కోటి మందికి ఇన్ఫార్మల్ ఉద్యోగాలు, ఇన్ఫార్మల్ అంటే చిన్న చిన్న పనులు చేసుకొని చక్కగా ఏదో బ్రతికేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో రోడ్ల మీద ఎంతమంది జోళ్ళు కుట్టేవాళ్ళు మీకు కనపడేవారు? ఇప్పుడు ఎవరన్నా కనపడుతున్నారా? అవును. లేదు కదా. ఆ టైంలో ఈ చిన్న చిన్న సామాన్లు అమ్మేవాళ్ళు, వేరుశనక్కాయలు, అది రోజుకు 1000 రూపాయలు అమ్మి 200-300 రూపాయలు చేసుకొని బ్రతికేవారు. అందరూ మాయమైపోయారు కదా, మాయమైపోయారు కదా. మ్మ్. అది వెళ్ళిపోయారు, చెల్లాచెదరం అయిపోయారు. అలా ఎంప్లాయ్మెంట్ స్పాయిల్ చేశారు. దానికి రియాక్షన్గా ఆయన ఏం చేయాలి? పన్నులు తగ్గించేయాలి. అది చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక సింపుల్ ఏ మందైనా బజార్లో వెళ్ళి కొనుక్కోవాలంటే 80 రూపాయలు 70 రూపాయలు 10 ట్యాబ్లెట్స్కి అవుతుందంటే ఎలా బ్రతుకుతారు మనుషులు? అది ఆయన అక్కడ ఇన్సెన్సిటివ్గా ఉన్నారు. అది మార్చుకోకపోతే దెబ్బతినేస్తారు. అది ఇప్పుడు మార్చుకుంటాను అంటున్నారు కదా, ఆయనే అంటున్నారు కదా జిఎస్టీ తగ్గిస్తాను. చూడాలి నిజంగా తగ్గిస్తారా, లేకపోతే మన ఏదో బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించేయాలి 1,00,000 కోట్లు ఇది అది అని ఆఖరికి ఏం కనపడలేదు. పూర్తిగా తగ్గించాలి. పెట్రోల్ మీద ట్యాక్సెస్ తగ్గించాలి. తగ్గితే మనీ సర్క్యులేషన్లోకి వస్తాయి. సర్క్యులేషన్లోకి వస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు, ఖర్చు పెడతారు, ఉద్యోగాలు పెరుగుతాయి. సరే, నిరుద్యోగాలకు వస్తుంది. మ్మ్. నిరుద్యోగం ఈ డబ్బు టైట్నెస్ వల్ల చాలా వరకు పోయింది. కన్జంప్షన్ డిమాండ్ కూడా పోయింది. కన్జంప్షన్ డిమాండ్ అంటే చేతిలో డబ్బు లేదు కాబట్టి తక్కువ ఖర్చు పెడుతున్నారు జనం. చేతిలో డబ్బు ఉంటే ఖర్చు పెడతారు, దానివల్ల ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి. అది చేయట్లేదు. ఇంకో విషయం ఇలాంటి ఎన్నో ఆలోచిస్తూ ఉంటాయి. ట్యాక్సెస్ వల్ల చాలా వరకు దేశాన్ని దెబ్బతీశారు. ఈ ట్యాక్సెస్ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తున్నామని దాని మీద పెట్టేశారు. కొంతవరకు పెట్టాలి, అంత పెట్టక్కర్లేదు. అది చాలా పొరపాటు చేశారు. పొరపాటు దిద్దుకుంటాడా ఒక ప్రధానమంత్రి అంటే? చాలామంది దిద్దుకోరు. ఆ అంబౌంతో ఆ సర్కిల్తో అలా మొదలు వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేస్తాడో చూడాలి. అయితే ఏ అవినీతిని కంట్రోల్ చేయడం కోసము డిమానిటైజేషన్ నోట్ల రద్దును తీసుకొచ్చారో అదే ఇక్కడ అవినీతి గురించి ఈ సర్వేలో చూస్తే కనుక మనము అవినీతిని తగ్గించిందని 46% మంది చెప్తుంటే తగ్గించలేదు అని 47% మంది చెప్తున్నారు. అంటే దానిలో పెద్ద తేడా ఏమీ లేదు. అది అవినీతిని తగ్గించడానికి నోట్బందీ చేసావు, అదంతా పని అవ్వలేదు కదా, ఫెయిల్ అయిపోయింది కదా. ఫెయిల్ అయిపోయింది. ఆయన కూడా ఆ మాట ఎత్తట్లేదు. తర్వాత క్విక్గా ఉద్యోగాలు క్రియేట్ చేసేది వ్యవసాయ సెక్టర్. దాదాపు 40% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అదికేం చేయట్లేదు కదా. అది ఎలా ట్యాకిల్ చేయాలో తెలియట్లేదు కదా. అది ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాని మీద ఎలాగా ఎక్కువ ఇన్కమ్ తేవాలి, అదేం చేయట్లేదు. ఏదో మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తాం అంటే అదేం చాలు. వ్యవసాయానికి అటెన్షన్ ఇవ్వాలి, ఎక్స్పర్ట్స్ కావాలి. ఇప్పుడు వ్యవసాయానికి ఏ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు వస్తుంది, అదేం స్టడీ చేయట్లేదు. అంత పాత హ్యాబిట్స్తో పాత పాలసీస్ని రీసైకిల్ చేసి చూపెట్టేస్తున్నారు. అది ఫెయిల్ అవ్వదు, నాకేం డౌట్ లేదు. అది ట్యాకిల్ చేస్తాడా, చేయగలడా, నాకు అనుమానం ఉన్నది. ఎందుకంటే అగ్రికల్చర్తో ఆయన కంఫర్టబుల్గా లేడు. ఇండస్ట్రీతో, కామర్స్తో, డిఫెన్స్తో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కంఫర్టబుల్గా ఉన్నాడు. దీనికి ఆలోచన కావాలి అగ్రికల్చర్ ట్యాకిల్ చేయడానికి. తర్వాత నా వ్యూ ఎప్పుడు ఏంటంటే ఏ స్టేట్ క్యాబినెట్ అయినా, ఏ సెంట్రల్ క్యాబినెట్ అయినా ఒక 10% హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్, ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎస్, నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఉన్నారు, 2-3 ఉన్నారు. జయశంకర్ ఉన్నారు, అలాగే పీయూష్ గోయల్ ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ వస్తున్నారు, క్విక్గా ఐడియాస్ సెటిల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా కావాలి సెంట్రల్ క్యాబినెట్లో. 6-7 ఇంకో 10 మంది కావాలి. వాళ్ళు తీసుకొచ్చే వాల్యూ వేరు. స్టేట్ గవర్నమెంట్స్లో కూడా ఏ గవర్నమెంట్లో అవి ఉన్నాయో ఆ గవర్నమెంట్స్ బాగా చేస్తాయి. స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువగా పాలిటీషియన్స్కి లేకపోతే వాళ్ళ కులాలకి ఇస్తున్నారు కాబట్టి ఆఖరికి మునిగిపోతారు. ఆటోమేటిక్గా సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటారు, వాళ్ళే మునిగిపోతున్నారు. ఎక్కువ పనులు చేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బోట్లో కూర్చున్నారు, నావ తిప్పటం ఎలా తెలియక మునిగిపోతున్నారు. అందువల్ల అది తప్పుకోవాలంటే నరేంద్ర మోడీ కొంచెం రీషఫల్ చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి, క్యాబినెట్ని అప్గ్రేడ్ చేయాలి. చేస్తాడా? ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లు 2-3 తీసుకొచ్చేసి రిటైర్ పెట్టేసి వాళ్ళు ఇంటెలెక్చువల్గా వాళ్ళకి పాలిష్ చేసి వాళ్ళకి మేకప్ ఇచ్చేసి చేసేస్తే పని అవ్వట్లేదు కదా.
ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నరసింహారావు టైంలో చాలామంది ఆయన ఇంటలెక్ట్ని తక్కువ అంచనా వేశారు. ఆయనకి ఇంటలెక్ట్ ఉన్నది కాబట్టి పంజాబ్, అస్సాం, కాశ్మీర్లో యాజిటేషన్ని క్రష్ చేశారు రూట్లెస్గా. ఆ ఇంటలెక్ట్ ఉన్నది కాబట్టి. అలాగే మన్మోహన్ సింగ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో కంట్రీకి 5 సంవత్సరాలు తేడా వచ్చిందంటే పెద్ద ఇంటలెక్చువల్ క్యాబినెట్లో ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఒకడు, నరసింహారావు ఒకడు. నరసింహారావు గారు ఒక రాష్ట్రాన్ని పరిపాలించలేడు, ఎందుకంటే అలాంటి ఇంటలెక్ట్ చాలదు. ఇది ఢిల్లీలో పనిచేస్తుంది. సో నరేంద్ర మోడీ ఆ మార్పులు తీసుకొస్తాడా అంటే ఇవన్నీ ఎలాగ నాకు సెట్ లేదా సర్కిల్, ఎలాంటి సర్కిల్ తయారైపోయింది 10 సంవత్సరాల్లో. ఒక నాయకుడు చుట్టూరా కోట్రీస్ తయారవుతాయి. మరి ఆయన ప్రివెంట్ చేస్తున్నారా అది చూడాలి. అర్జెంటుగా ఆయన రిఫార్మ్ తేవాలి. జిఎస్టీలో రిఫార్మ్ తేవాలి, తగ్గించాలి. ప్రజలకి పొదుపు హ్యాబిట్ పెరిగేటట్టుగా చెయ్యాలి. అంత ఆలోచన ఉన్నదా? ఊరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తా దానివల్ల అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిట్ కొంతవరకు పనిచేస్తుంది, ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, తర్వాత దానికి సున్నా పెడతారు. అదేం ఉపయోగం లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తినలేం కదా. అందువల్ల ఆయన ఎలా రిఫార్మ్ చేసుకుంటాడు ఈ సమయంలో అది మనం చూడాలి. అండ్ అయితే ఈ రామ మందిరం నిర్మాణం అనేది మోడీ చేసినటువంటి అచీవ్మెంట్గా చాలామంది ప్రజలు, అంటే దాదాపుగా 42% మంది దీన్ని ఒక కల్చరల్ ఇష్యూ అచీవ్మెంట్గా చెప్తున్నారు. ఈ కల్చరల్ ఇష్యూ బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీని ఏమైనా స్ట్రెంథెన్ చేస్తుందంటారా? స్ట్రెంగ్త్ ఆల్రెడీ ఆ ఓట్ బ్యాంక్ ఆయనతో ఉన్నారు కదా. కొత్త ఓట్ బ్యాంక్ తెచ్చుకోవాలి, కొత్త ఓటర్స్ని జాగ్రత్తగా కాసుకోవాలి. ప్రతి సంవత్సరం కొత్త ఓటర్స్ 3% వస్తున్నారు, అది కాసుకోవాలి. ఒకసారి ఒక సీన్ అయిపోయాక, ఒక స్కీమ్ వచ్చేసాక అది ఫ్రాక్చర్ అయిపోతుంది. అది ఎల్లకాలం అదే పట్టుకొని తిరగరు ప్రజలు. అది ఒకసారి అయిపోతారు, ఓకే బాగా చేసాడు అంటాం, దాని తర్వాత ఫినిష్, సబ్జెక్ట్ క్లోజ్. అందువల్ల ఆ పాత విక్టరీస్ మీద అది కూడా ఏం చేసేటప్పుడు రామ మందిరు, ఆ G20 ఓవర్ పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు ఆయనే. అది ఇచ్చుకుంటే రిజల్ట్ చెడ్డగా వచ్చింది కదా. 240 సీట్లు వచ్చినాయి కదా. ఓవర్గా చేశాడు, మొహం మొత్తేసినట్టుగా పబ్లిసిటీ ఇచ్చుకుంటే కూడా కుదరదు. అంటే మీరు అడగవచ్చు మీకు అన్ని జవాబులు తెలుసా అంటే కొంతవరకు తెలుసు అని చెప్తున్నాను. సో అది ఆయన పెద్దవాళ్ళు కూడా, నాయకులు కూడా పెద్ద మిస్టేక్స్ చేస్తారు, అందుకనే డిఫీట్ అయిపోతారు పెద్ద నాయకులు. వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు డిఫీట్ అయిపోతారు. వాళ్ళు రెక్టిఫై చేసేది, రీచ్ అవుట్ చేసి అది ఎక్కడ తప్పు చేసాం, ఎలా చేయాలి, ఎలా దిద్దుకోవాలి, ఏం చేయాలి ఆలోచన చేసే నాయకుడు. అది చాలా స్మార్ట్ మ్యాన్, అది కాదంటలేదు. చాలా విశేషమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు USA క్రైసిస్ని ఫేస్ చేస్తున్నాడు, సాధిస్తాడు, ధైర్యంతో ట్రంప్ని డిఫీట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఎకానమీ అంటే వేరే విషయం. ఎకానమీ అంటే ఊరికిన పెద్ద ఇండస్ట్రీస్కి లేకపోతే కాంట్రాక్టర్ జోబుల్లో డబ్బులు పెడతాం కాదు, అది నుంచి డబ్బులు ఇది అది చేయడం కాదు. ఆలోచించాలి. వ్యవసాయం గురించి మీకు చెప్పాను, అలాగే మీకు GST గురించి చెప్పాను, పొదుపు గురించి చెప్పాను. అవన్నీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చేటప్పటికి భారతదేశంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అలా కూర్చోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు 40 సంవత్సరాలు. సో అందరికీ ఎక్కడ దొరుకుతాయి అలాగే ఉద్యోగాలు మన అందరికీ. అందువల్ల అది ఇమీడియట్గా మనం ఫెయిల్ అయిపోతాం. అన్ఎంప్లాయ్మెంట్కి నేను ఆ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మీరు మిగతా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. ఎస్, కమింగ్ టు ఇండియా అలయన్స్, ఇది చూస్తే సీట్లు 2024లో 234 ఉంటే సర్వే ప్రకారం ఇప్పుడు కనుక జరిగితే 208కి తగ్గుతాయి అని చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీకి పాపులారిటీ పెరిగింది, అట్ ద సేమ్ టైం సీట్లు మాత్రం తగ్గినట్టుగా చూపుతున్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు? పాపులారిటీ అంటే విజిబిలిటీ కనపడుతున్నాడు కదా, మీడియా కనపడుతున్నాడు కదా. ఈ మూమెంట్, ఆ మూమెంట్, అది వెళ్తాం, కారణం తిరగడం. సో పాపులారిటీ పెరిగింది. ఓహో కనపడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు అని అనుకుంటారు కదా. అది అంతవరకు ఉంటుంది కదా. మీడియాలో కనపడుతున్నాడు, ఓహో బాగా చేస్తున్నాడు అంటే బాగా కనపడతాం. అందువల్ల అది ఓట్స్గా ట్రాన్స్లేట్ అవటం వేరే విషయం. ఎందుకంటే చాలామంది ఓటింగ్ వచ్చేటప్పటికి ఒక స్టెబిలిటీ కావాలి, స్థిరత కావాలి చూస్తారు.
తర్వాత ఎలాంటి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నా, నువ్వు ఆల్టర్నేటివ్ ఏం తీసుకొచ్చి పెడతావు వాళ్ళ మీద అది ఆలోచిస్తాడు. ఓటర్స్ ఎడ్యుకేటెడ్ అయిపోతా వస్తున్నారు కదా, అంత సింపుల్గా రావట్లేదు కదా, వాళ్ళు జడ్జ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేది ఏంటి, ఆయన విజిబిలిటీ పెరిగింది, అస్తమానం తిరగటం చేయటం చాలా ఇంటెలిజెంట్గా చేస్తున్నారు. స్టాలిన్ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారు బీహార్లో, స్టాలిన్కి ఒక్క ఓటు లేదు, ఎందుకంటే అక్కడ జనాన్ని చూడు నా వెనకాల ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, అది చూపెడతాను అది చూసేవాడు ఆ ఓరా పెంచుకోవటానికి కానీ కేవలంగా చేస్తున్నాడు. కానీ అది మీరు అన్నట్టుగా ఓట్స్ రావట్లేదంటే అది ఇంకో విషయం. సినిమా స్టార్స్కి పాపులారిటీ ఉంటుంది, మళ్ళీ ఎవరు ఓటింగ్ అది కూడా ఉన్నది కదా, చూసాం కదా చరిత్రలో. చూసాం కదా, ఊరికైనా సినిమా స్టార్స్ అంటే వాళ్ళు వెళ్తాం చూస్తాం, వాళ్ళ గురించి జీవితాలు అన్నీ తెలుస్తాయి. ప్రతి ఒక్కరు ఫోన్ మీద వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటారు, ఎగబడి చూస్తారు, ఆలోచిస్తారు, వాళ్ళు ఇమిటేట్ చేస్తారు, అడ్మైర్ చేస్తారు, కానీ ఓటు ఇవ్వాలి. అందువల్ల ఎలా వస్తుందో చూడాలి, ఇంకా టైం ఉన్నది. అంటే ఇండియా అలయన్స్ కి ఈ కాస్ట్ సెన్సస్ అనేది ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందంటారా? 72% మంది కాస్ట్ సెన్సస్ కి సపోర్ట్ చేస్తామని సర్వేలో వచ్చింది. రావచ్చు, కానీ మరి 28% చేయట్లేదు కదా. కాస్ట్ సెన్సస్ కాస్ట్ మీద వెళ్దాం అనుకుంటే చాలా రియాక్షన్ వస్తారు. ఎవరైతే కాస్ట్తో ఆడతారో ఈ దేశంలో, విపి సింగ్ ఒక ఉదాహరణ చెప్తున్నా, విపి సింగ్ అనేది మళ్ళీ అడ్రస్ లేకుండా పోయాడు, ఎందుకంటే ఇంటికాడ పడుకున్న వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారు వ్యతిరేకంగా. కాస్ట్ అనేటప్పటికీ మా హక్కులు కొన్ని తీసేసుకుంటున్నావా అని వస్తాయి, చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. కాస్ట్ ఇలా డివైడ్ చేస్తే అంతమంది ఓటేసేస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు, అది నేను ఒప్పుకోవట్లేదు. కాస్ట్ చాలా సెన్సిటివ్ మ్యాటర్, అదేదో లెక్కలు వేసినట్టుగా మ్యాథమెటిక్స్ వేసినట్టుగా డోబీ అకౌంట్స్ చేసినట్టుగా చేస్తే కుదరదు. అలా కాస్ట్ సెన్సస్ చేయండి అందరూ అంటారు, ఎందుకంటే వాడి కులానికి ఏదో వస్తుంది, అదికేదో వస్తుంది అనుకుంటాడు, ఆఖరికి రానప్పుడు ఫెయిల్ అయిపోతుంది. అందువల్ల అది సెన్సిటివ్గా డీల్ చేయాలి. అది అగ్రెసివ్గా నెగిటివ్గా డీల్ చేస్తే నా వ్యూ ప్రకారంగా అది ఆఖరికి ఉపయోగపడదు అనుకుంటాను. చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి కాస్ట్ సెన్సస్. ఊరికనే అది ఏదో ఇలా చేస్తే అలా చేసేస్తే అయిపోతుంది అనుకోవటం కష్టం. ఇప్పుడు బీహార్లో నడిచే ఈ సర్ వివాదం ఏదైతే ఉందో, ఇది రాష్ట్ర రాజకీయాలు అలాగే ఓటర్ కాన్ఫిడెన్స్ పై ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? అస్సలు ఎవరు పట్టదు. పెద్ద సర్వేస్ కూడా వచ్చినాయి దాని మీద. అది ఇష్యూ కాదనుకుంటాను, అది ఇష్యూ కాదు, అది ఎవరు పట్టించుకోరు. ఓట్ చోరీ అయిపోయిందని పట్టించుకోరు. అది ఆ పక్కన ఉన్న తేజస్వి యాదవ్ మోహన్ చూస్తే కూడా తెలిసిపోతాడు, ఉత్సాహం లేకుండా తిరుగుతున్నాడు. అది ఎందుకంటే అది ఇష్యూ కాదు. అది ఎవరు నమ్ముతారు, ఓట్లన్నీ దొబ్బేసి వేసుకున్నారని. అది మొత్తం భారతదేశంలో ఎలక్షన్లు, 3 ఎలక్షన్లు దొంగ ఎలక్షన్స్ అని ఎలా ఒప్పుకుంటాం? మన ఇంట్లోనే మనం దొంగలని మనమే ఎలా ఒప్పుకుంటాం? సో అది ఇంపాక్ట్ ఉండదని నేను భావిస్తాను. అది మంచి హడావిడి చేయొచ్చు, కానీ అది బూమరాంగ్ అయిపోతుంది ఆఖరికి అని నేను అనుకుంటాను. ఓట్ చోరీ అది సిగ్నల్స్ కూడా వెళ్తాయి, ఏదో ఎలక్షన్ ఓడిపోతున్నాడు కాబట్టి ఎలా వచ్చేస్తున్నారా అని. అనవసరం, ఎన్నో ఇష్యూలు ఉన్నాయి, ఎన్నో లోపాలు ఉన్నాయి. కానీ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, కరప్షన్ అనే స్టిగ్మా ఒక నాయకుడి మీద వస్తే అతను ప్రజలు ఓడిస్తూ వస్తారు. కేజ్రీవాల్ ఓడిపోయాడు. తెలంగాణలో పవర్ఫుల్ లీడరు, పాపులర్ లీడరు లిక్కర్ స్కామ్ కూడా చూడిపోయాయి, లేకపోతే అతను ఓడిపోలేడు. అలాగే మీరు తమిళనాడులో 2011లో డిఎంకే ఎందుకు ఓడిపోయింది? డిఎంకే వాడు కరుణానిధి కూతురు అసోసియేట్స్ అందరూ జైల్లో కూర్చున్నారు కాబట్టి ఓడిపోవటమే కాదు, 16 కూడా ఓడగొట్టారు. 10 సంవత్సరాల స్టిక్ ఆఫ్ కరప్షన్. ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి. కేజ్రీవాల్ ఎలా ఓడిపోయాడు? కేజ్రీవాల్ ఓడిపోతాడు ఎలా అయితే. లాలూ ప్రసాద్ ఓడిపోయి 2004-05 నుంచి బీహార్ క్యాప్చర్ చేయలేకపోయేది 20 సంవత్సరాలు. కరప్షన్ ఒక పెద్ద ఇష్యూ. నితీష్ కుమార్ క్లీన్ ఇమేజ్ ఉన్నది, మోడీకి క్లీన్ ఇమేజ్ ఉన్నది, అది బెనిఫిట్ అవుతుంది. కరప్ట్ లీడర్ తీసుకొచ్చి రంగురంగులు వేసి కొత్త మేకప్ వేసి వాళ్ళని మళ్ళీ పెట్టుకోమంటే కుదరదు. అట్టుకుని ఇప్పుడు వరకు బీహార్లో ఇండియా అలయన్స్ సీఎం క్యాండిడేట్ ఎవరు డిక్లేర్ చేయలేదు. ఆఖరికి తేజస్వినే చేస్తారు, తప్పదు. కానీ అది ఒక హ్యాండిక్యాప్. అతను చూడగానే ఒక సెక్షన్ అనుమానిస్తారు.
ఏ స్టేట్లో అయినా తెలంగాణ కూడా మీరు చూశారు కదా గవర్నెన్స్లో మిగతా చీఫ్ మినిస్టర్స్ కంటే బాగా చేశారు చీఫ్ మినిస్టర్. కానీ ఎప్పుడైతే ఆ స్టింక్ వచ్చిందో ఆపుకోలేకపోయాడు. అది చాలా సీరియస్ మ్యాటర్. అది బీహార్లో ఆ ఇంపాక్ట్ ఉన్నది. రైట్ ఎలా జరుగుతుందో మనం చెప్పలేం, కానీ ఈక్వల్ ఫైట్ అందాం బీహార్లో, చూద్దాం. కానీ ఓట్ చోరీ అసలు పనిచేసేదే కాదని మాత్రం నా భావం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.